ఈ మధ్య సోషల్ మీడియాలో దేవుని ఆరాధన క్రమం గురించి రకరకాల డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. కొందరేమో లెగలిస్టిక్ గా అసలు ఏమీ చేయకూడదు, చప్పట్లు కొట్టకూడదు, సంగీతాలే వాయించకూడదు, అలాగా చెక్క మొక్కల్లాగా నిలబడిపోవాలి. మరికొందరు మా ఇష్టం, మేము ఎలాగైనా ఎదుగుతాం. చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాం. ఎందుకు గంతులేస్తున్నది? ఏసై కోసం గంతులేస్తున్నాం. ఎందుకు వేలు వేస్తున్నట్టు? ఏసై కోసం వేలు వేస్తున్నాం. ఎందుకు అరుస్తున్నారంటే ఏసై కోసం అరుస్తున్నాం. అల్లరి ఎందుకు చేస్తారంటే మేము ఏసై కొరకు అల్లరి చేస్తున్నాం. మీ వ్యక్తిగతంగా మీరు ఎలా ఉంటున్నారన్నది అది ప్రశ్న కాదు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించే క్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు నచ్చినట్టు, మీకు నచ్చినట్టు, ఇంకెవరికి నచ్చినట్టు కాదు, కానీ మనమంతా దేవునికి నచ్చినట్టు చేయాలి. చూడండి, లోకస్తులు